నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్పందన సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులకు శిక్షణ కార్యక్రమం సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 14వ తేదీ నుండి మాఘమాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నంద్యాల పట్టణం పద్మావతినగర్ మెయిన్ రోడ్ లో మద్యం దుకాణంలో చోరీ బడగనపల్లి నియోజకవర్గం కొలిమిగుట్లలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ధర్నా బడగనపల్లి నియోజకవర్గం కొలిమిగుట్లలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ పద్మజ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఓలోకి వెళ్లకుండా గడువులపై పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలతో ఎన్ఆర్సీ ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న హౌసింగ్, విద్య, వైద్యం, వ్యవసాయం, లేబర్ మొబిలైజేషన్, డిఆర్డీఏ ద్వారా లబ్ధిదారుల సంక్షేమ పథకాలు తదితర అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత కాల పరిమితిలోగా సాధించాలన్నారు. రానున్న ఎన్నికల నిర్వహణకు అధికారులకు అప్పగించిన సమస్యలను ఇప్పటి నుండే పగడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో 124 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందరికీ కూడా భోజన సదుపాయాలు అందజేసినటువంటి రెడ్ క్రాస్ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది చాలా మంచి పని. మరి అందులో మామూలుగా కూడా కాకుండా బిర్యానీ తర్వాత పెరుగన్నం కూడా పెట్టడం జరుగుతోంది. అందువల్ల దూరభారం నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. మనం అనేక సదుపాయాలు లేకపోయినప్పటికీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అనేది చాలా మంచి పని. దానికి మళ్ళీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. ఇది కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సొసైటీ ఆధ్వర్యంలో దాదాపుగా 10 నెలలకు పైగా స్పందన అర్జీదారులకు ఇక్కడ ఆహార పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో మరియు మా రెడ్ క్రాస్ సంస్థ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి వారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాబోయే మహాశివరాత్రికి కూడా దాదాపు మన నంద్యాల జిల్లాలో 8 చోట్ల రెడ్ క్రాస్ అధికారుల సహకారంతో రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు కూడా దాదాపు 8 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సార్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. రానున్న 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వారు తెలియజేసిన ఎన్నికల నియమ నిబంధనలను ఆయా ప్రాంతంలోని సెక్టోరియల్ పోలీసు అధికారులు చేపట్టవలసిన విధి విధానాలపై తీసుకోవాల్సిన చర్యలపై నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగింది. డీఎస్పీ పోలీసు అధికారులకు తగు సూచనలు, ఆదేశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కోడ్, సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణ, సభలు, సమావేశాలు, కోడ్ ఉల్లంఘన తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు లేకుండా పగడ్బందీగా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ వెంకట చలపతి, నంద్యాల డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఏ ప్రొసీజర్స్ ఫాలో కావాలి, మనం ఎలా వల్నరబిలిటీని ఐడెంటిఫై చేసుకోవాలి అనేటువంటిది మీకు అందరికీ కూడా ఆల్రెడీ ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి మనకు హ్యాండ్ బుక్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ని ఇవన్నీ వస్తున్నటువంటి ఈ మాన్యువల్స్ ఏవైతే కంటిన్యూస్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఏమేమైతే సర్క్యులర్స్ వస్తున్నాయో, మెమోస్ వస్తున్నాయో వీటినన్నిటినీ ఎప్పటికప్పుడు మీరందరూ కూడా గ్రూప్స్లో పెడుతున్నాం. ఇవన్నీ తీసి ఆల్ ఆఫీసర్స్ అందరూ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సెక్టోరల్ పోలీస్ ఆఫీసర్స్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది.
మీరు మీ ఏరియాస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే ఇక్కడ మీరు సెక్టార్ ఆఫీసర్స్తో కంప్లైంట్ ఇప్పించాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈసారి లాస్ట్ టైం అది 2019 and 2014లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ పోలీస్ ప్రొసీడింగ్స్ రాసేసో ఎవరి దగ్గరనో కంప్లైంట్లు తీసుకోనో పోలీస్ ఆఫీసర్తో కంప్లైంట్ తీసుకోనో కట్టడం వల్ల మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఆర్ అక్విటెడ్. చాలా కేసులో ఎలక్షన్ కేసులన్నీ కూడా అక్విట్ అయితే దానికి సంబంధించి ఇప్పుడు కూడా కొంతమంది ఆఫీసర్కి నిన్న ఛార్జ్ మెమోలు సర్వ్ చేయడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎలక్షన్కు సంబంధించినటువంటిది చాలా లైట్గా తీసుకుంటారు మన ఆఫీసర్లు. ఏముంది ఎలక్షన్ అయిపోతుంది మళ్ళీ ఏముండదు అనుకుంటారు. 2019 మ్యాటరు ఇప్పుడు అప్పుడెప్పుడో 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో అక్విట్ అయినటువంటి కేసుల్ని ఇప్పుడు అన్నిటినీ కూడా మళ్ళా తీసుకొని వచ్చి దాని మీద, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మన ఆఫీసర్లు ఎంఫసిస్ చేస్తున్నటువంటిది కాదు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు అక్విటల్స్ వస్తున్నాయి అని వాళ్ళు స్పెసిఫిక్గా ప్రతి రీజన్ జడ్జిమెంట్ కాపీలు తీసుకొని ఏం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ల్యాప్సెస్ అన్నిటినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏం యాక్షన్ తీసుకున్నారు అక్విటల్ అయినటువంటి ఆఫీసర్ల మీద వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో మాఘమాసంను పురస్కరించుకొని ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 14వ తేదీ వసంత పంచమిని పురస్కరించుకొని ఆలయంలో వెలిసిన సరస్వతీదేవికి పంచామృత అభిషేకం, 108 కలశములతో క్షీరాభిషేకం, ప్రత్యేక అలంకరణ, ఉచిత కుంకుమార్చన, అలాగే ఉచిత అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే 16వ తేదీ రథసప్తమిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం ఆలయంలో ప్రత్యేకంగా అరుణ హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మాఘమాసం కూడా మహాదేవుడైన శివునికి ప్రత్యేక మాసం. ఈ మాఘమాసంలోనే మనకు శివరాత్రి పండుగ కూడా వచ్చినదు కాబట్టి ఈ మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాఘమాసంలో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. అందులో భాగంగా ఈ నెల 14వ తారీఖు వసంత పంచమి సందర్భంగా శ్రీ సంజీవనగర్ రామాలయంలో వెలిసిన సరస్వతీదేవి అమ్మవారికి ఉదయం 8 గంటలకి పంచామృత అభిషేకము మరియు 108 కలశములతో క్షీరాభిషేకము, తదుపరి అలంకరణ, తదుపరి ఉచితంగా అందరికీ అక్షరాభ్యాసము మొదలగు కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం 6:30-7 గంటల మధ్యలో అమ్మవారికి ప్రత్యేక అలంకారము, తదుపరి సామూహిక ఉచిత కుంకుమార్చన మొదలగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ముఖ్యమైన మాఘమాసంలో 16/2/24 రథసప్తమి రోజు ఎంతో ఘనంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో, రథసప్తమి అంటే సూర్యదేవునికి ఎంతో ఘనంగా నిర్వహించుచున్న ఒక కార్యక్రమము. ఈ దైవ కార్యక్రమం లోక కళ్యాణార్థం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు రథసప్తమి రోజున ఉదయం 8 గంటలకు అరుణ హోమం మరియు సూర్యారాధన మరియు నవగ్రహ హోమం ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. ఈ రథసప్తమి రోజున ఎవరైనాను హోమములలో పాల్గొనదలిచిన వారు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీసు నందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా 22/24 భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సాయంత్రం 7 గంటలకు డాక్టర్ డివి హైగ్రీవ గారిచే విష్ణు సహస్రనామ పారాయణము మరియు విష్ణు సహస్రనామం గురించి, విష్ణు సహస్రనామం అని అంటే ఏమి, దాని యొక్క ప్రాశస్తత శ్రీ డాక్టర్ డివి హైగ్రీవాచార్య గారు వివరణ చేయుదురు. కావున భక్తాదులకు తెలియజేయడం ఏమనగా ఈ మాఘమాసం ఎంతో పుణ్యమాసం. ఇటువంటి పుణ్యమాసంలో ఈ కార్యక్రమంలో అన్నీ పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో నిర్వహిస్తున్న ఎలైట్ లిక్వియర్ వాకింగ్ స్టోర్ లో చోరీ జరిగింది. ఈ మద్యం షాప్ పైనున్న రేకులను తొలగించి దుకాణంలోకి చొరబడిన దుండగులు మద్యం బాటిల్స్ అలాగే నగదును చోరీ చేసినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం దుకాణంలో మద్యం బాటిల్స్ మరియు నగదు కలిపి దాదాపుగా 5 లక్షల పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నంద్యాల పద్మావతినగర్ మెయిన్ రోడ్ నందు ఆదివారం రాత్రి మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైభాగంలోని రేకులను తొలగించి లోపలికి చొరబడి మద్యం బాటిల్స్ మరియు నగదును దోచుకెళ్లినట్లు సమాచారం తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కొల్మిగుంట్ల మండలంలోని కలవటాల గ్రామ సమీపంలో ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కొల్మిగుంట్ల గ్రామానికి చెందిన రైతులు సాగు చేసుకుంటున్న పొలాలపై రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వారు మైనింగ్ రాయిని పొలాల మధ్యన మట్టి రోడ్లలో వెళుతుండడం వలన సాగు చేసుకుంటున్న పంటలపై పొలాలపై దుమ్ము పడడంతో పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరాకు 25 టన్నుల చీని పంట రావాల్సి ఉండగా దిగుబడి తగ్గిపోయి నష్టపోయామని వాపోయారు. రాంకో యాజమాన్యం వారు తమకు వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీలోకి వెళ్తున్న లారీలను అడ్డుకొని రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వారు వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాకు ఒకప్పుడు చీనా చెట్లు ఎకరాకు 12 టన్నులు అయ్యేటివి. ఇప్పుడు ఈ మైనింగ్ స్టార్ట్ అయిన నుంచి ఎకరాకు 2-3 టన్నుల కంటే ఎక్కువ కావడం లేదు. మా డిమాండ్ ఏమంటే మాకు ఎకరాకు 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. మాకు అంటే పూర్తిగా మా పొలాలు తీసుకుంటారా, లేకుంటే మాకు సంవత్సరానికి నష్టపరిహారం అంటే సంవత్సరానికి ఎంత నష్టపరిహారం కలిగించాలి. సంవత్సరానికి 2 లక్షలు కానీ మాకు నష్టపరిహారం కట్టేయాలా, లేకుంటే మా పొలాలు కొనాలా. మేము చెప్పిన రేటుకు మా పొలాలు కొనాలా. మాకున్న ఉపాధి కూడా ఏం లేదు. ఈ పొలాలు పోతే మేము అరగ తినే స్థితికి వచ్చినాము. ఆల్రెడీ ఇంకేం లేదు. ఈ ఉన్న పొలాలు పోగొట్టుకుంటే మాకు ఉపాధి లేదు. ఆ రోజు మాకు ఉపాధి చూపించారని చెప్పి రాంకో యాజమాన్యం వారికి పొలాలు ఇచ్చుకున్నాం. ఈ రోజు మమ్మల్ని అడగిస్తున్న స్థితికి తెచ్చారు. ఇవి కూడా పోతే మేము అడగిస్తున్న స్థితికి రావాలి. మా డిమాండ్ ఒకటే, మాకు ఇప్పుడు నష్టపరిహారం కట్టేయాలి. 5 లక్షల నష్టపరిహారం కట్టేయాలి. మాకు సంవత్సరానికి నష్టపరిహారం 2 లక్షలు కట్టేయాలి. కొల్మిగుంట్ల మండల కేంద్రం స్థానిక జమ్ములమడుగు క్రాస్ రోడ్ లో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో కలవటాల గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక బైక్ లో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి బోరుమని విలపించారు. మరొక బైక్ లో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొలిమిగుండ్ల మండల కేంద్రం జమ్ములమడుగు క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. కలవటాల గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందగా మరొక బైక్ లో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాద విషయాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం. సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 14వ తేదీ నుండి మాఘమాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. నంద్యాల పట్టణం పద్మావతినగర్ మెయిన్ రోడ్ లో మద్యం దుకాణంలో చోరీ. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుంట్లలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ధర్నా. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుంట్లలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.